నమస్కారం అండి. నా పేరు విజయ్ శంకర్. నక్కల కమ్యూనిటీ నుంచి నేను సంబంధించిన నక్కల కమ్యూనిటీ అండి. నక్కల హక్కుల పోరాట సంఘం ప్రెసిడెంట్ అండి. అలాగే నక్కల జనజాతి సంఘం ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు మేడిపల్లిలో గత మూడు రోజుల నుంచి జరిగే అరాచకాల మీద మేము చాలా ప్రాధేయపడుతున్నాం. చాలా మేము దాని గురించి పోరాడుతున్నాం. కానీ ఎటువంటి స్పందన లేదు ఈ పోలీస్ అధికారుల ద్వారా. కానీ వాళ్ళు ఎటువంటి సహకారం మా యొక్క కులస్తులకు ఇస్తలేరు. అలా అని ఆ ముస్లిం వాళ్ళకి చాలా సహకారం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఏం జరిగిందంటే పోలీస్ వాళ్ళు మన మేడిపల్లి పిఎస్ నుంచి పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే విట్నెస్ ప్రూఫ్ కోసం అని ఒక 5గురిని రండి అని చెప్పారు. అయితే 5గురి దగ్గర 8 మంది వెళ్ళారు. వెళ్ళినచో మేము కూడా అక్కడ 3గురిని ఆల్రెడీ పొద్దున్న నుంచి పెట్టారు. మిగతా 5గురు మహిళలను తీసుకెళ్ళాక ఏమైంది, అక్కడ మేము కూడా వెళ్ళాం. నేను మా విజయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు కానీ చిత్రంజన్ అన్న గారు కానీ మేము వెళ్ళాము. మాతోటి అక్కడ కూర్చొని గంట సేపు కూర్చున్నాము. కానీ ఎటువంటి మాటలు మాట్లాడదు. మేము ఏమైనా మాట్లాడబోతుంటే ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయని చెప్పి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇక మేము ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యే అరాచకం ఒక దగ్గర నుంచి కాదు, వీళ్ళు కూడా కొట్టినారు కదా, వీళ్ళు వాళ్ళు విసిరిరు అంటే నేను అన్నాను మీ పోలీస్ స్టాఫ్ని కూడా కొట్టారు కదా సార్ అంటే మీరే కొట్టొచ్చు కదా, ఈ ఆడపిల్లలే కొట్టిండొచ్చు కదా, వీళ్ళు కూడా కొట్టిరు కదా, వాళ్ళే కొట్టాలంటే మిమ్మల్ని వాళ్ళు కొడుతురనే మా వాళ్ళు సేవ్ చేయడానికి వెళ్తే మళ్ళీ రివర్స్ లాఠీ చార్జ్ మా ఆడపిల్లల మీద లేడీస్ మీద చేశారని చెప్పాను. లేదండి మేము మా లా మేము చూస్తున్నాము అని చెప్పారు. అవును సార్ చేయండి కరెక్టే అంటే సార్ మళ్ళీ ఏంది ఇప్పుడు పరిస్థితి అని అడిగాను. అంటే మేము ఏసీపీ గారి దగ్గర వెళ్ళి వీళ్ళ విట్నెస్ ప్రూఫ్ చేస్తామంటే ఏసీపీ గారు మన చెంగిచెల్ల అంటే రైటర్ దగ్గర ప్రూఫ్ చేస్తామని, రైటర్ దగ్గర ఎందుకు ప్రూఫ్ చేస్తారని నేను అడిగాను. లేదు సార్ మీరు ఇప్పటి గురించి ఆలోచిస్తున్నాం కానీ మేము ముందు గురించి ఆలోచిస్తున్నాం అంటే సార్ మేము కూడా ఆలోచిస్తున్నాం ముందు గురించి. ఇప్పుడు జరిగే పరిణామాలు ఇప్పుడే అడ్డుకోకపోతే ముందు ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసు. కానీ మీరు ఫేవర్గా కాకుండా ఒక ధర్మబద్ధంగా ఒక కరెక్ట్ పద్ధతిగా మీరు చూడాలి అని నేను చెప్పాను. సరేనండి మేము మాట్లాడుకుంటాము, మేము ఏసీపీ గారి దగ్గర వెళ్ళేటప్పుడు అప్డేట్ చేస్తాము, మీరు అక్కడ వెళ్ళండి మేము వస్తాము అని చెప్పారు. మేము ఉన్నంతసేపు వీళ్ళని ఏమీ చెప్పలేదు. మేము అన్నాము ఎటువంటి సైన్లు చేయొద్దు అని చెప్పాను మా పిల్లలకి. అయితే అప్పుడు ఏం చేశారు, మేము వెళ్ళిపోయిన తర్వాత సందు చివరిలో ఒక హోటల్లో టీ తాగుతుంటే మా పిల్లలు ఫోన్ చేసి ఏమన్నారు, సరే అన్నగారు ఇట్లా మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, సైన్లు పెట్టమంటే నిన్న ఏ పేపర్ మీద సైన్ చేయదు, స్టేట్మెంట్ చదివి వినిపించిన తర్వాత సైన్ చేయాలి, అయితే మా పెద్దల సమక్షంలో మీరు చదివి వినిపిస్తే మేము వాళ్ళు చెప్తే చేస్తామంటే అలానే చేశారు. అది వాళ్ళకు నచ్చక ఒక పిఎస్ నుంచి ఇంకో పిఎస్ ఏసీపీ తీసుకురావడం తిప్పి టైం వేస్ట్ చేయించి మళ్ళీ పిఎస్కి తీసుకెళ్తే అమ్మాయిలను పెట్రోల్ బండి మీదకి వెళ్ళి దింపమంటే వాళ్ళు దిగనని చెప్పారు. దిగన పక్షాన ఆడపిల్లల్ని లాఠీలతోటి కొట్టి వాళ్ళని గుంజి రగ్గి మొత్తం తీసుకెళ్తున్నారు. ఆ పిల్లలకి దెబ్బలు తాగి చాలా బాధపడుతున్నారు వాళ్ళు. సో చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు గర్భవతి పిల్ల ఉంది, ఆ గర్భవతి పిల్లని కూడా లాక్కుంటూ వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మేము కూడా ఇదే సమాజంలో బతుకుతున్నాము, మాకు ఎటువంటి న్యాయం లేదా? మాకు ఎవ్వరు అండగా ఉండరా? మేము ఎక్కడికి వెళ్ళాలి? బతకాలా ఈ సమాజంలో? మేము చచ్చిపోవాలా? మాది కూడా ఒక కులమే, మేము కూడా ఇక్కడ ఓటక్కి వేస్తున్నాము. కానీ పోలీస్ అధికారులు ఇలా చేసి మాకు చాలా అన్యాయం చేసి చాలా బాధ పెడుతున్నారు. మాకు ఈ పిల్లలు వీళ్ళ చదువుకోలేదు, వీళ్ళు ఇల్లిటరేట్స్, ఏమీ తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఇట్లాంటి వాళ్ళతో ఇలా వ్యవహారం చేయాలా ఈ పోలీస్ అధికారులు? మేము ఈ బాధాకరంగా ఉండి మన మేడం మహిళా మోర్చా నుంచి మేడం గారు, అలానే మన ఎస్సీ రిజర్వేషన్ ప్రెసిడెంట్ గారు మారెడ్డి మోహన్ గారు వీళ్ళ సహకారంతో మేము పిఎస్ కానీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఒక మెమోరాండం లెటర్ ఇచ్చాము. మీ అందరికి మేము ఒకటే మాకు సహకారం కావాలి, మాకు న్యాయం కావాలి.